గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కూర్చోండి కూర్చోండి. ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారా? ఫస్ట్ డే కదా సార్. నా పేరు విశ్వనాథన్. ఈ కాలేజీలో ఫిజిక్స్ గెస్ట్ లెక్చర్గా ఉన్నాను. ఓకేనా? మీకు ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నా ఇంట్రడ్యూస్ అయింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఇక్కడే ఎందుకు జాయిన్ అయ్యారు, ఒకరికొకరిగా తెలుసుకుందాం. మీరు సునీల్ సార్, సత్యవేడు మా లవర్ కోసం జాయిన్ అయినా. నా పేరు పవన్ కళ్యాణ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నెల్లూరు. My name is Somu sir. I am from Kurnool. కర్నూలు. మై నేమ్ ఇస్ అభి. మాది నగిరి సార్. నెగిరి. అవును ఓకేనే, నడిచే వచ్చా. మై నేమ్ ఈస్ అజయ్. నేను తిరుపతి నుంచి వచ్చిన, ఇంగ్లీష్ మీడియం కోసం వచ్చా. ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక పర్పస్ కోసం జాయిన్ అయినారు, కానీ చదువుకోవడానికి మాత్రం కాదు, ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా? కానీ చదివి పాస్ అవ్వాలి. కరెక్ట్. సర్టిఫికేట్ కోసం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి క్లాస్ ఏమవద్దు. జస్ట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ సిలబస్ ఉన్నాయి, అవి మాత్రం చూసుకోండి. ఓకేనా? అందరూ నోట్స్ ఎత్తుకోండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్ కోస్లా. ఏంట్రా ఈ టైంలో ఇంకా అయిపోయింది కన్ను? బ్రో ఒక కన్ను ఉందా బ్రో? ఒకటే ఉంది బ్రో. ఒకటే ఉందా? తీసుకో బ్రో, పర్వాలేదు. పర్వాలేదు నువ్వు రాయి బ్రో. థ్యాంక్స్ బ్రో. Communications is a two types. First one, analog communications. Second one, digital communications. అందరూ నోట్ చేసుకున్నారా? అందరూ యూనిట్స్ చూసుకోండి, రేపు క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే 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 స్టూడెంట్స్, రేపు కలుద్దాం. బాయ్ సార్. ఇదో బ్రో, థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. రే అందరు పాస్ రా. పాస్. ఏరా కాలేజీ రాలే? హెల్త్ బాగలేదురా. చూసుకోరా. సరేరా. ఎలా జరిగింది క్లాస్? బాగానే జరిగిందిరా. సరేరా, ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. రే ఎగ్జామ్ టైం అయిపోతుంది. వారా. అజయ్ ఏమి అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయినాడు, బాగానే చదివినాడు కదా. రే అజయ్ ఎక్కడరా? ఇప్పుడే అలా వెళ్ళాడు, అడుపుకుంటాడు చూడరా. సరేరా. ఏరా అజయ్ అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను, ఎట్రా ఫెయిల్ అవుతావు? చదివిన ఏం రాలేదురా. రే పోరా, ఊరికి కథలు చెప్తాను. రే ఆవురా, రే ఆవురా, రే పోరా, రే పోరా. నీ ఆవురా. రే అజయ్ రారా వెళ్దాము. ఏరా ఒక లాగున్నావు? హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళినావా? సరే హాస్పిటల్కి వెళ్ళు, హెల్త్ జాగ్రత్త చూసుకో. సరే నేను వెళ్తాను రా. సరే. రే అజయ్ లేరా, టైం అయింది, వెళ్దాం.
సరే పోదాం బా. రే 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 ఏమైందిరా ఏమైందిరా అజయ్ అజయ్ రే అభిని పిలుచురా. రే అభి ఏరా లోపల రారా. ఏమైందిరా రామ్? ఏమో తెలియదురా సడన్ కల్ తిరిగి పడిపోయాడు. రే అజయ్ ఏ అజయ్ ఏమైందిరా? లేరా? బాబు ఇటు రామ్మా. సార్ ఏమైంది సార్ అజయ్కి? తను 24 hours డ్రగ్స్ తీసుకోవడం వల్ల దాని హెల్త్ చాలా ఇష్యూ వచ్చిండది. వాళ్ళ పేరెంట్స్కి వస్తే పేరెంట్స్ ఫోన్ చేస్తే మేము ఫోన్ చేసి మాట్లాడి చెప్తాము. ఖచ్చితంగా పేరెంట్స్ వస్తేనే ఆపరేషన్ చేయగలుగుతాం, లేదా చేయలేము. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సార్ మీతో పర్సనల్గా 2 minutes మాట్లాడాలి సార్. మాట్లాడాలా? సరే పా చెప్పమ్మా. సార్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఈ విషయం తెలియకుండా చూస్తుంది సార్. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఇది ఒక చిన్న హెల్ప్ చేయండి సార్ చాలు. మీకు మీ హాస్పిటల్కి ఏం ప్రాబ్లం రాదు సార్. అలా కాదమ్మా, ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా అది. సరే అమ్మా, ఏ ప్రాబ్లమ్స్ చూసుకుంటావు కదా? సార్ ఏ ప్రాబ్లం ఉందో నేను చూసుకుంటాను సార్. మీకు ఏం ప్రాబ్లం రాదు సార్. ఓకే, నేను ఓకే. చూసుకుంటాను సార్. ఓకే 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 అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే బా. ఈ విషయం కాలేజీలో ఎవరికి తెలియకుండా చూసుకోవాలరా. డ్రగ్స్ తీసుకునింది. సరేరా. రే రామ్ ఇట్రారా. రే అజయ్ డ్రగ్స్ తీసుకుంది ఎవరికి తెలియకుండా చూసుకోవాలరా. వాళ్ళ ఫ్యామిలీకి మన కాలేజీలోనే ఎవరికి తెలియకుండా, సరేనా? సరేరా. మీరు కూడా రా, ఎవరికి చెప్పకండి. సరే సరేరా. సరేరా, ఇక్కడ నుంచి మనం హాస్పిటల్ నుంచి అజయ్ని హాస్టల్కి పిలిచి పోదాం రా. సరేనా? వెళ్దాం రా. సరేరా. ఏరా అజయ్ ఇక్కడ ఏం చేస్తున్నారా? క్లాస్కి రాకుండా? రే రే అజయ్, రే అజయ్ ఏమైంది వీడికి ఈరోజు? ఏరా మా పిలవకుండా క్యాంటీన్కి వచ్చేస్తున్నావు? రే రే ఎందుకురా వాడికి డ్రగ్స్ ఇచ్చి వాడి లైఫ్ నుంచి అడ్డుకున్నావు? మత్తు పదార్థాలు ఇచ్చి ఎందుకు వాడిని చెడగొట్టు? రే నేను ఇవ్వలేదురా, వాడే వచ్చి తీసుకెళ్ళినాడు రా. రే నువ్వు ఇవ్వకుండా వాడికి ఎలా వెళ్తుంది? రే వాడే వచ్చి తీసుకెళ్ళినాడు రా. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? రూమ్లో ఏం చేస్తున్నారా? అదొక మత్తు పదార్థం రా, దాన్ని వాడుతున్నాం. లాగురా. బానే ఉంటదిరా, అంతే అది. ఎంతరా ఇది? కొంచెం ఖర్చు పోతుందిరా. ఎంతైనా పర్వాలేదురా. ఎంతరా? 5,000 రా. 5,000? ఫోన్పే చేసినారా?
రే మచ్చా డ్రగ్స్ ఇరా డబ్బులు మళ్ళీ ఇస్తా. డబ్బులు ఉంటేనేరా, ఊరికే ఇవ్వండి రే రా, మళ్ళీ ఇస్తారా? ఇవ్వండి రా, డబ్బులు ఉంటేనేరా. రే మచ్చా కొద్దిగా అవసరం ఉంది, డబ్బులు ఉందారా? డబ్బులా లేదురా నాతో. నీ కూడా ఉందారా? నాతో లేదు. హలో హలో, మా కాలేజ్ ఫీజు కట్టాలా, డబ్బులు ఉంటే పంపి మా. అప్పుడేనారా 4 రోజుల తర్వాత కట్టని చెప్పరా. మా అప్పుడే అడుగుతున్నారు మా, పర్మిషన్ అంత ఏం లేదు. సరే, ఎంత కట్టాలా? 5000 మా. సరేరా, పంపిస్తాను చూడు. త్వరగా పంపి మా. సరేరా, బాగా చదువుకో. సరే మా. రే రారా హెచ్ఓడి దగ్గరికి. రే నీతో ఒక విషయం గురించి మాట్లాడాలరా. చెప్పురా మామ. రే అజయ్, డ్రగ్స్ యూస్ చేయడం తెలుసురా, ఎందుకు అదంతా వద్దు ఆపేరా. ఎవరు చెప్పినారా అసలు నేను డ్రగ్స్ యూజ్ చేయను? నీకు ఎవరు చెప్పినారు? రే నేను యూస్ చేయను, నేను చూసాను రా, అదంతా వద్దు ఆపేరా. దీనికి ఏమైనా పిచ్చారా? ఎవరు చెప్పినారా నేను యూజ్ చేసి? రే నేను యూస్ చేయను, నేను చూసాను రా, ఆపేరా, అంతా వద్దురా. ఏ నా ఇష్టం రా, నేను యూజ్ చేస్తాను. నేను చెప్పేది వినరా, ఆపేరా, మాట్లాడరా. నా ఇష్టం రా, నువ్వు కూడా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. ఏరా ఎగ్జామ్ ఫీజు కట్టావా? అట్లేరా. ఎందుకో? ఎప్పుడు ఎగ్జామ్? ఈరోజే లాస్ట్ ఎగ్జామ్ ఫీజు, ఈరోజు కట్టాలి కదా. ఈరోజా? ఈరోజేనా? రాగు ఇంట్లో ఫోన్ చేసి కనుక్కో సార్, ఈరోజే లాస్ట్ కడతా. ఈరోజు లాస్ట్ అని చెప్తా. హలో, హలో చెప్పినైనా మా ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు కావాలి మా. మొన్నే కదా నేను పంపించినాను. మొన్నది కాలేజ్ ఫీజు మా, ఇది ఎగ్జామ్. ఆయన ఉండరా ఒక వారం, నాయన గోలు బాగలేదు, కట్టేస్తాం. వారం అంటే టైం లేదు మాది, ఒక్కరు కావాలి ఇప్పుడే అర్జెంట్. హలో అమ్మా, నేను అదే ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. చెప్పినైనా. అదే ఒక నేను ఫీజు కట్టేస్తానమ్మా, మీరు మాట్లాడదు, నేను కట్టేస్తానమ్మా. సరే నాయనా, జాగ్రత్త. చూసావరా, వాడినేమో నువ్వు అపార్థం చేసుకున్నావు. వాడు నీకోసం ప్రిన్సిపల్తో మాట్లాడారా. నువ్వు మత్తు పదార్థం తీసుకున్నప్పుడు కూడా వాడు డాక్టర్తో మేనేజ్ చేసి నిన్ను ఒప్పించి చదివించడానికి ప్రయత్నం చేశారా. నువ్వు వాడిని ద్వేషిస్తున్నావు, అపార్థం చేసుకుంటున్నావు. వాడేమో నీ స్నేహం కోసం వాడు సాయం చేస్తున్నారా. నీ ఫీజు కూడా వాడే కట్టేస్తాడు ప్రిన్సిపల్తో మాట్లాడి. ఇకనన్నా అర్థం చేసుకోవద్దు, నువ్వు వేస్ట్ రా. వాడిని ఇప్పటికైనా అర్థం చేసుకోరా, మారిపోరా. నీకెంత చెప్పినా వేస్ట్ రా. నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా. మనసా మనసా మనసున మనసా వెలుగే వెతికి వెళ్ళిపోన వలసా. ఫలిస్తోంది ఏదో కాంతి కిరణం, ఫలిస్తోంది వృధా కాల గమనం. నేటికైనా మంచి వైపు నడిపే మార్పు కోరే హరి తెన్ను ఏది లేని పవనం. నిరాశల్లో నిరీక్షించు పయనం, కల్లోలాల కడలి దాటు తీరం వెతికిందే మరి మరి. మనసా మనసా మనసున మనసా. ఈరోజే కదా రిసల్ట్.
సారీ అంతా ఎందుకురా, తప్పు చేసుకుని మానవుడు అది చాలా మంచి అమ్మ. మన ఈసీ డిపార్ట్మెంట్లో కేసు మీద జరుగుతుంది. పోదాం పదం రా. స్కూల్ లైఫ్లో అయినా సరే, కాలేజ్ లైఫ్లో అయినా సరే, అజయ్కి అభి ఎలాగో అదేవిధంగా మీ లైఫ్లో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు. మనం తప్పుదారిలో వెళ్ళేటప్పుడు వాడు ఖచ్చితంగా మనల్ని మంచి దారిలో తీసుకెళ్తాడు, దానికి ప్రయత్నిస్తాడు. అటువంటి మంచి స్నేహితులను మీరు ఎప్పటికీ మిస్ చేయకండి. మనం తప్పుదారిలో వెళ్ళేటప్పుడు మనకన్నా తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒకసారి ఆలోచించండి చాలు. ఆ తప్పు చేయాలన్న ఆలోచన మన దగ్గరికి కూడా రాదు. ఈ లోకంలో తన స్వార్థం కోసం బతికే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ ఏ స్వార్థం లేకుండా మన కోసం జీవించే వాళ్ళే మన కన్న తల్లిదండ్రులు మాత్రమే. అటువంటి తల్లిదండ్రులను మోసం చేయకండి, మీరు మోసపోకండి. Audio